దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యోవేలు గ్రంథ ప్రాముఖ్యత 4వ భాగమండి. ఈ దినాంశము ఆ దినమున ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32 తెలియజేస్తుంటుండగా, ప్రభు దినమున ఆకాశమందును భూమినందును మహత్కార్యములు సంభవించును. రక్తమును అగ్నిని ధూమ స్తంభములు కనబడును. 2వ అధ్యాయం 30 వచనమండి. ఇది రానయ్యున్న దినములలో ప్రభు పునరాగమన దినములలో నెరవేరవలసి ఉన్నదండి. యెహోవా మహాదినమునకు పూర్వము సూర్యుడు తేజోహీనుడగు, చంద్రుడు రక్తవర్ణమగునని 2వ అధ్యాయము 31 వచనం అని తెలియజేస్తుందండి. అనునది కొంతవరకు నెరవేరుచున్నట్లు పండితుల పరిశోధనలు వెల్లడించుచున్నవి. యెహోవా దినము అనునది దేశములకు తీర్పు తీర్చు కాలము. ఆ దినమునకు పూర్వము సూర్య చంద్ర నక్షత్రములలో మార్పులు సంభవించును. తూర్పు దినమున దేవుడు పక్షపాతం లేకుండా తన యందు విశ్వాసముంచి ప్రార్థించు వారందరినీ నిత్య శిక్ష నుండి తప్పించి రక్షించునని వాగ్దానం చేయుచు యూదా వారిని దేవుని వైపు తిరిగి ప్రార్థించి రక్షణ పొందుమని ప్రోత్సహించుచున్నాడండి ప్రవక్త. 3వ అధ్యాయం 1-8 వచనములలో యూదా వారిని ఇశ్రాయేలులను చెర నుండి రప్పించుదునని వాగ్దానం చేయుచున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో అనునది యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయు కాలమును సూచించుచున్నది. వారి ప్రార్థనను ఆలకించి వారిని రక్షించును. వారికి విడుదల కలుగజేయును. వారిని స్వదేశమునకు రప్పించును. అంత మాత్రమే కాక వారిని శ్రమల పాలు చేసి అడగద్రొక్కిన వారికిని తీర్పు తీర్చును. దుష్టత్వమును నాశనం చేసి తన ప్రజలను రక్షించును. ఆ ప్రవచనము 3 విధములుగా నెరవేర్పును కలిగి ఉన్నదండి. వెంటనే యెహోషాపాతు శత్రు రాజ్యములపైన, ముఖ్యముగా మోయాబు, అమ్మోనులపై చేసిన యుద్ధము అప్పటి ప్రవచనము వెంటనే నెరవేర్పును సూచించుచున్నదని తలంచబడినదండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో కొనసాగింపులో నెరవేర్పు అనునది బబులోను చెర నుండి కొంతవరకు ఇశ్రాయేలీలు స్వదేశమునకు తిరిగి వచ్చుటను సూచించుచున్నదండి. అంత్య నెరవేర్పు ఏదనగా ఇది భవిష్యత్తులో జరగనయున్న గొప్ప యుద్ధము. మెస్సయ్య రాజ్యపాలన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7-9 వచనములలో ఆ సమయములో నెరవేర్చబడునని తలంచుచున్నారు. యెహోషాపాతు లోయ 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారము భౌగోళిక వివరములు తెలియవు. కొందరి అభిప్రాయము ప్రకారము ఆ లోయ అనునది సూచనప్రాయముగా దేవుని తీర్పునకు నిదర్శనముగా చెప్పబడినదని తలంచుచున్నారండి. కొందరు అభిప్రాయం ప్రకారం ఇది ఒలివ కొండ పగిలి మెస్సియా రాకడతో ఏర్పడే లోయే అని జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అని తలంచుచున్నారు. దీని భావము దేవుడు తీర్పు తీర్చునని అర్థమవుతుందండి. తూరు, సీదోను, ఫిలిష్తీయ పట్టణముల వాసులను నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదరా అని ప్రశ్నించుచున్నాడు. ఇశ్రాయేళ్లకు ఉత్తర పశ్చిమన ఉన్న పట్టణములు తూరు, సీదోనులు, ఫిలిష్తీయ అనునది యూదాకు దక్షిణ పశ్చిమమున ఉన్న దేశము. ఇది చిన్న దేశములండి. యూదా ఇశ్రాయేలు పతనం చెందుటను చూచి వీరు అతిశయించి ఆనందించారు. ఎందుకనగా వారి వ్యాపారం బాగా కొనసాగే అవకాశం ఉంటుంది కదా అని. దీనిని బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చుదునని హెచ్చరించుచున్నాడు. దేవునికి ప్రియమైన వెండి, బంగారపు వస్తువులను తీసుకుని పోయి వారి గుళ్ళలో పెట్టుకుని విగ్రహారాధన చేయుచున్నారండి. 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారము దేవుని ఆలయపు వస్తువులు అపవిత్రం గావించారు. యూదా ఇశ్రాయేలు వారు అమ్ముడుపోవుటకు వీరు కారకులైనారు. యూదులు గ్రీకులకు అమ్ముడుపోయారు అను విషయమును బట్టి 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారము 6వ వచనం ప్రకారము కొందరి పండితులు యోవేలు చెరకాలము అనంతరము జీవించిన ప్రవక్తనే వాదించుచున్నారు. బబులోను పతనము తరువాతనే గ్రీకుల సంస్కృతి అభివృద్ధి చెందిందండి. అయితే పురావస్తు అధ్యాయాలు ఏం చెప్తున్నాయంటే గ్రీకు, తూరు, సీదోనులతో క్రీస్తు పూర్వం 800 క్రితము నుండే వ్యాపార సంబంధములు కలిగి ఉన్నట్లు తెలియచున్నదండి. తూరు, సీదోను, ఫిలిష్తీయాలు యూదా బబులోను చెరకు ముందుగా సమకాలీనముగా ఉన్న పట్టణములు. తూరు, సీదోను, ఫిలిష్తీయులు యూదులకు చేసిన
కీడును బట్టి వారికి దేవుడు తీర్పు తీర్చదలిచారండి. యూదా వారిని తిరిగి రప్పించుదునని వాగ్దానం చేశారు. 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం. మరియు తూరు సీదోనులు ఫిలిష్తియాలు సంతతి యూదా వారికి అమ్మి వేయబడుదురని 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం హెచ్చరిక చేయుచున్నారండి. ఇటు రీతిగా 4వ భాగంలో కొన్ని మాటలు దేవుడు హెచ్చరికలు మనకి, ఆ హెచ్చరికలతోటి మనము సరిదిద్దుకోగలిగితే మరి ఆ పరలోకం తీసుకెళ్తారని ఇక్కడ తెలియజేసినందుకు వేలాది స్తోత్రం అండి. రేపటి దినమున 5వ భాగం దేవుడు నేర్పించడానికి సమయమును దయచేయును గాక. ఆమేన్.